శివశంకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో వైసీపీ ప్రచారం ఇంకొక వారం రోజులు ఇంకెంత ఉధృతంగా ఉండబోతోంది? ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక బస్సు యాత్ర ద్వారా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు ఒక విడత ప్రచారం పూర్తి చేసుకొని రెండవ విడత ప్రచారంగా దాదాపు రోజుకి ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలని చుట్టుముడుతూ దాదాపు ప్రతి ప్రాంతంలో ఇటు కోస్తాంధ్ర ప్రాంతం దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతంలో ఒకటి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతము దక్షిణ కోంధ్ర ప్రాంతంలో పూర్తిగా తిరుగుతూ మొత్తం అంతా కూడా ప్రజలను చైతన్యం చేస్తూ జరుగుతూ ఉంది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు కూడా ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ స్టార్ క్యాంపెయినర్లే ప్రచారం చేసుకుంటూ జగన్ గారు వస్తే ఈ పథకాలు ఉంటాయి, జగన్ గారి వల్ల ఈ లబ్ధి పొందుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ లబ్ధి అనేటువంటిది విస్తృతంగా ఆ యొక్క స్టార్ క్యాంపెయినర్లే, మా యొక్క లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం అనేటువంటిది ఆల్రెడీ ఒక రౌండ్ పూర్తి అయింది అనేటువంటిది చెప్పుకోవచ్చండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది దాదాపు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ అంటే సంపూర్ణ హక్కులు, ఏ హక్కులైతే పొందుతున్నారో ఆ హక్కులన్నీ కూడాను ఆ యొక్క హక్కుదారుడికి ఇచ్చేయడమే అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇక రెండవది, ఇప్పుడు నార్మల్గా అండి ఈ హక్కులు ఎలా ఉంటాయంటే అది డీడ్ యాక్ట్ అనేటువంటిది ఉంది. డీడ్ యాక్ట్ వల్ల అంటే ఉదాహరణ ఒక చార్మినార్ తీసుకుందాము. చార్మినార్ అనేటువంటిది హైదరాబాద్లో ఉంది. ఎవడో కూడా ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక పట్టా ఏదైనా క్రియేట్ చేసుకొని పోతే అమ్మేవాడు కొనేవాడు అంటే సబ్ రిజిస్ట్రార్కి కావాల్సింది ఏంటంటే ఆ యొక్క చలాన్ని కడితే కనుక వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి చేస్తారు. అంటే పేపర్ మీద మాత్రమే హక్కులు అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది వస్తే దీనివల్ల ఏంటంటే సమగ్రంగా సర్వే చేయించేసేసి ఆ యొక్క భూమి ఇంతవరకు ఎలా ఉంటుందంటే అండి, భూమి అనేటువంటిది 7-8 రికార్డుల పరంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డులో ఒకటి ఉంటుంది, తర్వాత సిసిఎల్ రెవెన్యూ వాళ్ళ కింద ఒక టైటిల్తో ఉంది, తర్వాత సర్వే సెటిల్మెంట్ దగ్గర ఒకటి ఉంటుంది, తర్వాత ఎండోన్మెంట్ దగ్గర ఒకటి, ఇవన్నీ తర్వాత లోకల్ అథారిటీ దగ్గర ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడైనా రిజిస్టర్కి వెళ్ళినప్పుడు ఒక రికార్డు ఓకే అన్నా కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత రెండవసారి అమ్మినప్పుడు ఎక్కడోసారి లిటిగేషన్ పెట్టి ఇది ఎండోన్మెంట్ భూమో, ఇది చుక్కల భూమో, లేకపోతే ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిందో అనేటువంటిది రావడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కోర్టుల వివాదాలు పడి ఈ యొక్క ప్రజలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా క్లియర్గా లేదు. ఎందుకంటే ఇది దాదాపు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాకుండా అంతకు ముందే బ్రిటిష్ వారి టైంలో జరిగినటువంటి ఈ యొక్క సర్వేలు ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా సర్వే అనేటువంటిది రెండవసారి జరగలేదు. దాదాపు 1880 సంవత్సరంలో జరిగినటువంటి సర్వే మాత్రమే ఇది. తర్వాత కేంద్ర ప్రభుత్వము 2004లో మొదటిసారిగా ఒక ముసాయిదా తీర్మానం చేసి 2004లో ఒక ముసాయిదా తీర్మానం చేసి తర్వాత 2009లో కూడా రెండవ అమెండ్మెంట్ ఇచ్చేసేసి తర్వాత 2011లో 2015లో అంచెలంచెలుగా దాన్ని మోడిఫై చేసుకుంటూ ప్రతి రాష్ట్రం కూడాను ఈ సర్వే అనేటువంటిది క్లియర్గా చేస్తే పూర్తిగా సంపూర్ణ హక్కులు ఆ యొక్క లబ్ధిదారుడికి ఆ హక్కుదారుడికి కల్పిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది. మహారాష్ట్ర ఆల్రెడీ స్టార్ట్ అయింది, రాజస్థాన్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా చేసినప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటిది చెయ్యాలి అంటే టైటిలింగ్ యాక్ట్ చేసి అమల్లోకి రావాలంటే భూములన్నీ కూడా సమగ్రంగా సర్వే చేయించాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 17,000 రెవెన్యూ పంచాయతీలు ఉన్నాయి. ఈ యొక్క సర్వే అనేటువంటిది మొదలుపెట్టి ఈ 2 సంవత్సరాల్లో 6,000 పంచాయతీలు పూర్తయ్యాయి. ఇంకా 11,000 రెవెన్యూ పంచాయతీలు పూర్తి చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ యొక్క సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత ఈ యొక్క చట్టంలో ఎలా టైటిల్ ఎలా ఉంటుంది, ఎవరికి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది తర్వాత జీవోలు కానీ ప్రభుత్వ ఆర్డర్లు వస్తాయి. ఈ రోజు వరకు ఈ ల్యాండ్ టైటిల్ సంబంధించింది ఒక జీవో కానీ ఒక ఆర్డర్ కాపీ కానీ ముసాయిదాలు కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. లేని దాన్ని ఈ చంద్రబాబు నాయుడు ఈనాడు వీళ్ళందరూ కూడాను ఎన్నికల సమయం వారికి ఏ విధంగా అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పేదానికి అవకాశం లేదు. నా పరిపాలన చూసేసి మా మేనిఫెస్టోని చూసి నమ్మి ఓట్లేయండి అనేటువంటి దమ్ము చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా భారతీయ జనతా పార్టీనే రిజెక్ట్ చేసింది.
ఇది అమలు చేయలేనటువంటి మేనిఫెస్టో కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నా కూడా మాకు సంబంధం లేదు అన్నారు. సో ఇటువంటి భయాందోళన సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది కాబట్టే ప్రజలను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా ఏదో చేసి ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పి ఒక అబద్ధాలు క్రియేట్ చేయాలనేటువంటి దాంతో IVRS ద్వారా అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా కాల్స్ చేసి ITDP ద్వారా సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేసి ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా గందరగోళ పరిస్థితి తీసుకున్నారు. ఆ గందరగోళ పరిస్థితి మీలాంటి NRIలు కూడాను విద్యార్థికులు కూడా ఆ ట్రాప్లో పడ్డారంటే ఆ చంద్రబాబు యొక్క పన్నాగాలంటే అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా అండి, ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. రేపు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తారు కదా, 6వ తేదీ 7వ తేదీ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు ఆ మోదీ గారి చేత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి వల్ల అన్యాయం జరుగుతుంది అనేటువంటి చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందంటే వాళ్ళు నోరు కూడా విప్పారు. ఇంకోటండి, ఈ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అంటే ప్రభుత్వం అనేటువంటిది గ్యారంటీ, అయ్యా ఈ సమగ్ర సర్వే జరిగింది, ఈ ల్యాండ్ అనేటువంటిది ఫలానా చోట ఉంది, ఈ యొక్క పేపర్లో ఉండేది అక్కడ ఉండేది క్లియర్గా ఉంది కాబట్టి ఒకవేళ అది ఏదన్నా మీకు తేడాలు ఉన్నా కూడా ప్రభుత్వం గ్యారంటీ తీసుకొని ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇప్పుడు కారు తీసుకున్నామండి, ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాము, కారు కొన్న తర్వాత దానికి ఏదో అవుతుందో ఏటో అనేటువంటిది అయిన తర్వాత ఇన్సూరెన్స్ కడతాము. ఆ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఆ వాల్యూ అంతా వచ్చేసేసి ఏదైనా జరిగినా ప్రమాదవశాత్తు మనకు కారు కొనుతుంది. ఆ సిమిలర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఈ ల్యాండ్ టైటిల్ అనేటువంటిది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడండి, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటాడు, లేదా ఒక వాళ్ళ పెళ్లి కోసమో ఇంకో దానికో అమ్మాలని చూస్తాడు. అమ్మాలని చూసినప్పుడు అది ఏదైనా ఎక్స్టెంట్ ఉండకపోవచ్చు, ఏదైనా ల్యాండ్ తీసుకోండి ఎక్స్టెంట్ ఉండకపోవచ్చు, సబ్ డివిజన్ అయి ఉండకపోవచ్చు, లేకపోతే కనుక దానికి డీడ్ జరిగిండకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పని కోర్టుకి వెళ్ళేసి కోర్టులో తెగక ఈరోజు దాదాపు మీరు చూసుకోండి, దాదాపు సగానికి సగం వరకు ఆ పంచాయతీ కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడాను దీనికి సంబంధించినటువే, ల్యాండ్కి సంబంధించినటువే, ఈ రెవెన్యూ రిలేటెడ్ అన్నీ కూడా దాదాపు సగం హైకోర్టులో కావచ్చు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటికి కూడాను సంపూర్ణ హక్కులు కల్పించి వారికి భద్రత కల్పించి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి ఇదో ఇక్కడ ఉంది భూమి అనేటువంటిది తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉందండి, కర్ణాటకలో ఉంటారు, కర్ణాటక వ్యక్తి ఒక రికార్డు రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, ఆన్లైన్లో తీసుకుంటే తెలుగులో వస్తుంది. కానీ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా కూడా డిజిటలైజ్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ అంతా కూడా ల్యాండ్ది ఇదిను వివిధ లాంగ్వేజ్లో కూడా 16 లాంగ్వేజ్లకి ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఆ టైటిల్ అంతా కూడా చూసుకోవచ్చు. అంటే దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేటువంటిది. ఇంకోటి మన బ్రదర్ ఇందాక చెప్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాల్పిక్ భూముల గురించి మాట్లాడుతున్నారు కదా. అయ్యా 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఉంది. ఒక్కటైనా కూడాను ఏ ల్యాండ్ అయినా కూడాను ఈరోజు మీరు చెప్తున్నటువంటి మీ చంద్రబాబు నాయుడు వియ్యంకుల యొక్క అల్లుడు గారు ఆ గీతం యూనివర్సిటీలో అక్రమంగా గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని 42 ఎకరాలు కంచె తీసేసి నాటుకుంటే దాన్ని కాపాడి ప్రభుత్వానికి అందజెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఏదో అపోహల్లో ఉండి ఎక్కువ ఈనాడు చదువుతూ ఉన్నారు, ఎక్కువ చంద్రబాబు నాయుడు స్పీచ్లు వింటా ఏదో ఉన్నారు. కాస్త ఏం జరుగుతుంది ప్రపంచం అనేటువంటిది 360 డిగ్రీ యాంగిల్లో చదివితే చూస్తే అర్థమవుతుంది బ్రదర్. ఇక్కడ ఎక్కడా కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి భూమి ఇచ్చేవాడే కానీ దోచుకునేవాడు కాదు. ఈరోజు 30 లక్షల మంది ఆడపడుచులకి భూమి అనేటువంటిది ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చేసేసి కాలనీలు కాదు ఊర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడాను పేదోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ఈవెన్ బలవంతుల దగ్గర వరకు అందరికి కూడాను జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే చంద్రబాబు నాయుడు గందరగోళం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి ఈరోజు ఒకటండి మన బ్రదర్ చెప్పినట్టు ఈరోజు ఒకసారి మీరు ఏదో అపోహపడుతున్నారు కదా, ఎన్నికల కమిషన్ అంటే అనేటువంటి నిష్పాక్షపాతంగా పనిచేస్తుంది కదా, ఈవెన్ ఇంటెలిజెన్స్ డీజీని కూడా తీసేసింది కదా. అదే సిఈసి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది ఈరోజు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఐటీడీపీ చేసినటువంటి అబద్ధాలని సిఐడికి ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చేసేసి ఆ చంద్రబాబు తెలుగుదేశం మీద కేసు అనేటువంటిది ఫైల్ జరిగింది. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు కాబట్టే ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అడిగి సిఐడి వాళ్ళకి సైబర్ వాళ్ళకి పంపించడం జరిగింది. సో ఇది మీరు ఎవరు కూడా ప్రజల్లో
గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల సంపూర్ణ హక్కులు వస్తాయి. గుండె మీద చేయి పెట్టుకొని మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ యొక్క చట్టం వల్ల.